రోజున మాట్లాడితే అది ఇది అని అవాకులు చవాకులు మాట్లాడతారు. నన్ను తిడితే గొప్పోళ్ళు గారు మీరు. మేము 20 ఏళ్ళుగా మీతో తిట్టించుకుంటూనే ఉన్నాం. మీరు దొంగ అంటే ఇంకొకటి అంటే నువ్వు పడతానే ఉన్నాం. కానీ నిజాయితీగా మీ మాదిరిగా మేము పార్టీలు ఎవరు మారలా, అడ్డదారులు దొక్కలా. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నియోజకవర్గాన్ని నమ్మినాము, నియోజకవర్గ ప్రజల్ని నమ్ముకున్నాం, తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నాం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నమ్ముకున్నాం. ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో కూడా పార్టీ జెండా మోసినాం, కానీ నిబద్ధతతో ఉన్నాం. ఇచ్చినటువంటి మాట కట్టుబడి ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి ఆలోచన. కందికుంట ప్రసాద్ అంటే తెలుగుదేశం పార్టీ అనే విధంగానే ఇప్పటి వరకు కూడా మా రాజకీయ జీవితం గడిచినాం. మీరు మమ్మల్ని తిట్టే నైతిక హక్కు మీకుందా లేదా మీరు అందరూ ప్రశ్నించుకోండి. నేను మిమ్మల్ని తిట్టను, ఇంకా మిమ్మల్ని తిరిగి సమాధానం కూడా మీ పేర్లు కూడా ప్రస్తావించనని చెప్పినాను. మీరు తిట్టి రాజకీయాలు చేయాలనుకుంటున్నారు, అబద్ధాలు చెప్పి రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. ఎవరిదో యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఉంటే వాళ్ళకి సాయిబులని పేరు పెడతారు మీరు. అది మీ విఘ్నతకు వదిలేస్తుంది. దానికి పేపర్లు ఉంటాయి, కోర్టులు ఉంటాయి. కోర్టులు మీకు ఉంటాయి, మాకు ఉంటాయి, తేలుతాయి. అవి ఎక్కడికి ఏమి ఇబ్బంది ఉండదు. మీరు తప్పు చేసినా నేను తప్పు చేసినా దండించడానికి ఉంటాయి. దాన్ని మేము అవి దట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. దాని గురించి కాదు. కానీ మీకు కందికుంట ప్రసాద్ కారు కొనుక్కుంటే బాధ, బట్టలు వేసుకుంటే బాధ, చెప్పులు వేసుకుంటే బాధ, కారు కొనుక్కుంటే బాధ. ఏం ఇఫ్ టైం పర్మిట్స్, భవిష్యత్తులో ఆ భగవంతుడు సహకరించే అవకాశం ఇచ్చి అవసరం ఏర్పడితే ఇంకా వేరే స్థాయిలో కూడా కొంటానేమో. మీకేమైనా ఇబ్బంది ఏమని చెప్పండి. వేరే స్థాయి గాలి ఎగిరేటి కూడా కొంటామేమో అవసరం అనుకుంటే. నా దగ్గర ఉందా లేదా లెక్క కాదు. ఆ టైం వచ్చేసి ద సిచ్యువేషన్ డిమాండ్స్ తప్పనిసరి పరిస్థితి తెచ్చుకుంటాము. ఏదో మా కింద మీద పడి మా తిప్పలు మేము పడుకుంటాం.